హలో ఆల్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నవ్య. మీరు చూస్తున్న లాసవి హంటింగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇంకా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి రికమెండెడ్ అవుతుంది అన్నమాట. సో మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి. సో వెయిట్ లాస్ రెసిపీస్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. నేను ఎలా నా జర్నీ అనేది మీకు చూపిస్తున్నాను. సో ఇంకా ఈరోజైతే సేమ్ అదే డీటాక్స్ డ్రింక్ అయితే తాగుతున్నాను. నేను ఆల్రెడీ ఈ పౌడర్ మీకు షేర్ చేశాను, చూడకపోతే చూడండి ప్రీవియస్ వీడియోలో. సో అది తాగిన తర్వాత మళ్ళీ 1 లీటర్ వాటర్. ఇదంతా డైలీ ఉండే ప్రాసెసే. జస్ట్ మీకు మళ్ళీ ఒకసారి రివైజ్ లాగా చేస్తున్నాను. ఇంక ఈరోజు టిఫిన్కి వచ్చేసి, అంటే నాకు కాదు టిఫిన్ ఇది, ఇంట్లో వాళ్ళకి ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దోశ అన్నమాట. ఎక్కువ మా ఇంట్లో అయితే ఎప్పుడు దోశ అనే ఉంటుంది. దోశ అయితేనే ఇష్టంగా తింటారు. సో వాళ్ళకి ఇష్టమైనది చేయాలి కదా, తప్పదు. ఇంకా దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అయితే నేను ఎప్పుడు చేసినా కూడా వాళ్ళు తిన్న తర్వాత ఒక 2 ఎక్స్ట్రా ఉండేటట్టు అయితే చూసుకుంటాను. ఎందుకంటే తిన్న తర్వాత వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఆడుతూ ఆడుతూ మళ్ళీ మధ్యలో ఇంకో 1 అవర్ తర్వాత వచ్చి మళ్ళీ ఒక దోశ కావాలని అడుగుతారు. సో అట్లా ఇంకో 2 అయితే ఎక్స్ట్రా చెరొకటి ఉంటుంది అనేసి అట్లా ప్రిపేర్ చేసి పెడతాను. సో దాని తర్వాత ఇంక ఇక్కడైతే నేను టీ తాగుతున్నాను. డీటాక్స్ డ్రింక్ తాగిన తర్వాత టీ అన్నమాట ఇది. ఇంకా ఆల్మోస్ట్ టీ తర్వాత వాటర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 8:30 కావస్తుంది కాబట్టి ఇక్కడ నేను రాగి మాల్ట్, ఈరోజు టిఫిన్కి వచ్చేసి రాగి మాల్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే 9 వరకు, ఇది 8:45 వరకు అయితే అయిపోతుంది. జస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందనంగా ఇట్లా ప్రిపేర్ చేసి అయితే పెట్టుకుంటాను. రాగి మాల్ట్ కూడా చాలా మంచిది. అండ్ ఈ సమ్మర్లో అయితే చలవ చేస్తుంది మనకి. అయితే మార్నింగ్ ఇట్లాంటి డ్రింక్సే బెటర్ అని అడిగితే ఫుడ్ కంటే, ఎందుకంటే ఒకటేసారి మనం తీసుకోలేము కదా ఫుడ్ అయితే. అంతే ఎంతో తిన్నట్టు ఫీల్ అనిపిస్తుంది. అయితే ఇక్కడ నేనైతే ఇంకా మజ్జిగ చేసుకుంటున్నాను. ఈ మజ్జిగలో రాగి మాల్ట్ కలుపుకొని తాగుతున్నాను. చాలామంది ఇట్లనే చేసుకుంటాంట. నేనైతే దాదాపు అయితే వాటర్లోనే తాగుతాను. రాగి మాల్ట్ వాటర్ తోటి ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇంక ఇక్కడైతే కొంచెం స్టమక్ మనకు ఫుల్ ఉండాలి కాబట్టి ఇక్కడైతే ఇంకా 2 మిక్స్ చేసుకున్నాను. సో రాగి మాల్ట్ అండ్ ఇంకా ఏం చేసుకున్నాను అని అంటే, అయితే డ్రింక్స్తో పాటుగా ఏమైనా ఫుడ్ కూడా తీసుకుంటే బెటరే. టమ్మీ ఫుల్గానే ఉండాలి మార్నింగ్, బట్ తినలేము మనము అంత మార్నింగ్. అయితే మెల్లగా తిన్నాను. ఇవే నేను చాలా కష్టంగా తిన్నాను నేను. మాల్ట్ అయితే ఇంకా సరిపోయేది. ఒక చిన్న కప్పు పపాయ అన్నమాట ఇది. ఇంకా వాల్నట్స్, బాదం ఖచ్చితంగా, అంటే ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. మనం మార్నింగే తీసుకోవచ్చు, ఈవినింగే తీసుకోవచ్చు, ఆఫ్టర్నూన్ తీసుకోవచ్చు. కానీ డే టైంలో ఎప్పుడైనా తీసుకోవాలి ఖచ్చితంగా. ఇంకా దాని తర్వాత 1.5 అవర్ 2 అవర్స్ తర్వాత ఇంకా వాటర్ అయితే అస్సలు మిస్ చేయొద్దు. మనం తినకపోయినా వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఇట్లాంటి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. ఒక మెజర్మెంట్ అయితే పెట్టుకున్నాను. గ్లాస్ ఇదైతే 1/2 లీటర్ ఉంటుంది. ఎవ్రీ పావు గంటకి 1/2 లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇంకా దాని తర్వాత లంచ్కి వచ్చేసి 2 పుల్కాలు. అయితే డైలీ పుల్కాలే తీసుకుంటున్నాను. చూద్దాం తొందరగా వెయిట్ లాస్ అవ్వాలి అనేసి. ఇంకా ఎగ్ కర్రీ, ఇంకా బెండకాయ పులుసు, ఇది అవిసె గింజల పొడి. ఇది ఖచ్చితంగా పొడి అయితే ఒక 2 బుక్కల వరకైనా తీసుకుంటాను. రైస్లోకి చపాతీలో ఖచ్చితంగా అయితే తీసుకుంటాను ఈ పౌడర్ డైలీ. సో ఇది నా లంచ్ ప్లేట్. ఇంకా కొంచెం టైం ఉంటే ఇంకా రైతా, ఇంకా అంటే స్టమక్ ఏమైనా హెల్తీగా అనిపిస్తే ఇదే అసలు నిజంగా సరిపోతుంది ఇదే. నాకు అసలు తినాలని కూడా అనిపిస్తలేదు. మళ్ళీ ఆకలి కూడా అయితే లేదు. అంటే తినేటప్పుడు ఏమనిపిస్తలేదు. తిన్న 1 అవర్ తర్వాత 2 అవర్స్ తర్వాత ఫుల్ ఆకలి అవుతుంది. తినేటప్పుడు మాత్రం అసలు లిమిట్గా తినాలనే అనిపిస్తుంది. ఒక్కటి తింటే అసలు సరిపోతుంది, కానీ తిన్న తర్వాత ఏమో అట్లా అనిపిస్తుంది. సో ఇంకా తిన్న తర్వాత ఇక్కడైతే మంచిగా వెదర్ అయితే సూపర్ ఉంది. అసలు వర్షం పడేటట్టు ఉన్నది. అట్లా ఉందన్నమాట వెదర్ అంతా కూడా. సో ఇంకా వర్షాలు పడితే ఇంకా బాగుండు అనిపిస్తుంది. ఫుల్ ఉబ్బర పోస్తుంది మా సైడ్ అయితే. ఆ రోజు ఎందుకో ఇట్లా ఉంది, బయటనే చల్లగా అనిపించింది వాతావరణం అంతా కూడా. ఇంకా మళ్ళీ ఒక 1 లీటర్ అయితే తాగుతున్నాను నేను వాటర్. అంటే లంచ్ అయిన తర్వాత, లంచ్ అనేది నేను 1కి అట్లా చేశాను. 3 నుంచి స్టార్ట్ చేశాను 1 లీటర్ వాటర్ తాగడము. 3 to 5, అదే 4:30 వరకు అయిపోతుంది వాటర్ తాగడము. ఇంకా కావాలి అనుకుంటే ఇంకా మళ్ళీ తాగొచ్చు కూడా. సో ఇంకా ఇక్కడైతే డిన్నర్కి ఈరోజు నేను బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసుకుంటున్నాను. మంచి బ్రెడ్ అయితే ఇవి చిన్నగా ఉన్నాయనేసి 3 పీసెస్ తీసుకున్నాను నేను. అయితే ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది కదా అనేసి, అట్లా ఒకరు సరిపోకపోతే తినొచ్చు కదా అనేసి 3 ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసి, బాగా కూడా వేసుకోవద్దు ఆయిల్, చాలా తక్కువ తీసుకోవాలి ఆయిల్ కంటెంట్ అనేది.
సో ఇవైతే ఇంకా రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్. బ్రెడ్ ఆమ్లెట్ కూడా ఒక్కొక్కలాగా చేస్తారు. బట్ ఇంకా వెయిట్ లాస్లో ఉన్నాం కాబట్టి, ఆ జర్నీలో ఉన్నాం కాబట్టి ఇట్లా చేసుకుంటే బెటర్. సో అటు ఇటు 2 సైడ్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా వీటిని వేరే ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏమైనా తీసుకోవచ్చు, బ్రెడ్ ఆమ్లెట్ అనే కాదు. అంటే డైలీ ఒక రెసిపీ నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను. అయితే ఎగ్ చాలా మంచిది. ఎగ్ ప్రోటీన్ ఫుడ్ అనమాట. మనకి డైలీ తీసుకున్నా ఏం కాదు, వేడి చేస్తుంది అట్లా అంటారు, కానీ చెప్పాలంటే వేడికి మనకు క్యాలరీస్ అనేవి కరుగుతాయి. సో ఎగ్లో మాత్రం మంచి ప్రోటీన్ ఉంటుంది. అసలు చెప్పాలంటే 2 ఎగ్స్ తీసుకోవాలి. బట్ నాకు ఇది ఒక్కటే ఎక్కువైపోతుంది అనేసి నేను ఒకటే తీసుకున్నాను. లైట్గా ఉప్పు కారం అయితే వేసుకున్నాను, మరీ వట్టిగా తినలేము కదా. సో ఇంకా ఇది ఫ్రై అయిన తర్వాత స్లైసెస్ ఉంటాయి, బ్రెడ్ స్లైసెస్ పెట్టుకొని ఇంకా తినడమే. నాకైతే ఫుల్ ఎనఫ్ అనిపించింది. ఇది తినేటప్పుడు మాత్రం హెవీగా అనిపిస్తుంది, తిన్న 1/2 అవర్ 1 అవర్కి మళ్ళీ ఆకలి అవుతుంది. నిజంగా ఇది విచిత్రం అనిపించింది. అంటే స్టార్టింగ్ ట్రబుల్ కదా, అంటే ఒక లాంగ్ గ్యాప్ తర్వాత నేను స్టార్ట్ చేశాను కాబట్టి అట్లనే అనిపిస్తుందేమో. ఇంకా అసలు నిజంగా ఫుల్ నీరసంగా అనిపిస్తుంది. ఎందుకనంటే మనం ఏం పని చేయకుండా ఇట్లాంటివి చేసుకోవచ్చు, కానీ ఇంట్లో నిజంగా హౌస్ వైఫ్స్కి అయితే నిజంగా దండం పెట్టాలి. ఇంట్లో ఇవన్నీ పనులు చేసుకొని ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు నాకు నేను ప్రిపేర్ చేసుకున్నా, మళ్ళీ ఇక్కడ ఇంట్లో వాళ్ళకు కూడా కర్రీస్, మళ్ళీ వాళ్ళకి డిన్నర్ ప్రిపేర్ చేయాలి. ఇట్లా ఉంటుంది అనమాట. సపరేట్గా మన కోసం మనం కేర్ తీసుకోవాలంటే ఇంత పెద్ద ప్రాసెస్ చేయాలి. సో మళ్ళీ ఇంట్లో వాళ్ళకి కూడా ఎగ్ కర్రీ, రైస్ పెట్టేశాను. నైట్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్కి ముందు రోజే ఇక్కడైతే ఇంకా ఓట్స్ నానబెట్టుకుంటున్నాను. అయితే ఓట్స్ అయితే మెయిన్ మనకి వెయిట్ లాస్లో మంచి యూజ్ఫుల్ అనమాట. ఈ రెసిపీస్ అయితే ఓట్స్తో చేసే రెసిపీస్. సో ఈ ఓట్స్లో నేను అవిసె గింజల పొడి తీసుకుంటున్నాను. డైరెక్ట్ అవిసెలు కూడా వేసుకోవచ్చు, అవిసె గింజలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇట్లా పొడి కొట్టుకున్నా కాబట్టి ఇంకా పొడి వేసుకుంటున్నాను. ఇంకా అందులో ఎండు ఖర్జూరం పొడి, ఇది కూడా ఒక 2 స్పూన్స్ అట్లా వేసుకున్నాను. ఇది స్వీట్నెస్ చాలా తక్కువనే ఉంది, అందుకే కొంచెం 2 స్పూన్స్ అట్లా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా వాటర్ వేసి కలుపుకోవాలి ఇంతే. ఇవైతే నైట్ మనకి సోక్ చేసి పెట్టుకోవాలి, అది ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. ఇందులో పాలు కూడా వేసుకోవచ్చు, కానీ చెప్పాలంటే వెయిట్ లాస్లో మనము పాలు అసలు వాడుకోవద్దు. పెరుగు అయితే ఏం కాదు, ఎందుకంటే ప్రోబయోటిన్ ఉంటుంది కాబట్టి మనకి అది మంచిది. కానీ పాలు అయితే అంత సేఫ్ అయితే కాదు వెయిట్ లాస్కి. సో ఇదనమాట ఈరోజు మొత్తం వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.